హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి పాలు వేసి బగారా రైస్తో పాటు చికెన్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కొబ్బరి పాలు కనుక వేసి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ని అలాగే కేజీ రైస్తో ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను నీట్గా క్లీన్ చేసిన చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్లోకి రుచికి తగినంత ఉప్పుని, అలాగే నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపుని, అలాగే రుచికి తగినంత కారంని వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వీటన్నిటినీ కూడా చికెన్ ముక్కలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ కూడా చికెన్కి ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టేసేయాలి. ఇక్కడ నేను ఐరన్ పాత్రను తీసుకున్నాను. కొంచెం ధనియాలని అలాగే కొన్ని బిర్యానీ స్పైసెస్ని వేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి వీటన్నిటిని చాలా నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయించడం కోసం మళ్ళీ ఇదే పాత్రలో తగినంత నూనెని తీసుకుంటున్నాను. చికెన్ కర్రీలోకి బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ వేయడం వల్ల చాలా మంచి రుచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్రౌన్ ఆనియన్స్ వేసి కూరని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను 2 ఉల్లిపాయలని ఇలా తీసుకుంటున్నాను. వీటిని చక్కగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలో కూర ప్రిపేర్ చేయాలి కాబట్టి నూనె కొంచెం పక్కకు తీస్తున్నాను. కూరకి కావాల్సిన నూనెని ఇలా పాత్రలో ఉంచి మిగతా నూనెని పక్కకు తీసేయాలి. ఆ నూనెని మళ్ళీ రైస్ ఉడికించడం కోసం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఒక టమాటాను కూడా వేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలిపి కొంచెం ఉప్పుని, కొంచెం పసుపుని కూడా వేశాను. అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త వేగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త మగ్గించిన తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మసాలా పట్టించిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేయాలి. అంతకంటే ముందు ఇక్కడ నేను ఉల్లిపాయలకి తగినంత కారంని వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలకి తగినంత కారం మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే మనం ముందుగా చికెన్కి తగినంత కారంని, ఉప్పుని చికెన్లో వేసి కలిపాం కదండి. కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకి తగినంత మాత్రమే ఉప్పు, కారం వేయాలి. చక్కగా కలిపి మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన చికెన్ కూడా వేసేయాలి. చికెన్ వేసి అంతా కూడా ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఈ చికెన్ని ఉడికించాలి. ఐరన్ ముక్కుల్లో వండుకోవడం వల్ల చికెన్ కర్రీకి మంచి రుచి వస్తుందండి. చికెన్ ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టిన మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మసాలా పట్టేసేయాలి. ఈ మసాలా పొడి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను. మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ వల్ల కూరకి మంచి రుచి వస్తుంది, తప్పకుండా వేయండి. ఆ తర్వాత కొబ్బరి ముక్కల్ని ఇలా పెద్ద మిక్సీ జార్లో వేశాను. ఒక పెద్ద కొబ్బరికాయ నుంచి కొబ్బరి తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఒక చిన్న గ్లాస్ మాత్రమే వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ చిక్కటి కొబ్బరి పాలతో కూర చేస్తాము కాబట్టి ముందు కొబ్బరి చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఒక 100 ml మాత్రమే వాటర్ తీసుకోవాలి. కూరలోకి చిక్కటి కొబ్బరి పాలు కావాలి కాబట్టి కొంచెం మాత్రమే నీళ్ళు వేసి ముందు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టి కూరకు వాడుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి రైస్ ఉడికించడం కోసం కొంచెం వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళని కొబ్బరిలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ కొబ్బరిలోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. 1/2 లీటర్ వరకు వాటర్ వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మళ్ళీ ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ముందు పట్టిన కొబ్బరి పాలని పక్కకు తీసి మళ్ళీ అదే గిన్నెలోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసే ఈ కొబ్బరి పాలతో అన్నం ఉడికించాలి. ఇలా కొబ్బరి పాలు కనుక వేసి కూరతో పాటు అన్నం ఉడికించాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేసి ఈ పాలను కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు కూర కూడా చక్కగా ఉడుకుతుంది కదా, మూత తీసి చూస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నీళ్ళు ఊరుతాయి కదా, అడుగు నుంచి చక్కగా కలిపేసి మరికొద్దిసేపు ఉడికించాలి. ఈలోపు ఇక్కడ మనం ముందుగా మిక్సీ పట్టాం కదా మసాలాని, తగినంత మసాలా మాత్రమే వేయాలి. అంతా ఒకేసారి వేయకుండా ఎంతైతే కూరకు పడుతుందో అంత మాత్రమే వేశాను. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ వేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుందండి. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మిక్సీ పట్టిన కొబ్బరి పాలు కూడా వేసేయాలి. చికెన్ కూర కోసం తీసుకునే పాలు చిక్కగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ వాటర్ వేసి గ్రేవీలాగా చేయట్లేదు కాబట్టి కొంచెం తక్కువ వాటర్తోనే ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా కొబ్బరి పాలు కొంచెం వేసి అంతా కూడా కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను సెమీ గ్రేవీతో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం ఎక్కువ వాటర్ వేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా రబ్ చేసి వేశాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపి కూరలో నుంచి నూనె సెపరేట్ అయ్యి చికెన్ ముక్కలు చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా వేశాను. అంతా కూడా కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. చికెన్ కర్రీ ఇలా ఐరన్ ముక్కలు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మనం కొబ్బరి పాలు అలాగే బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ వేసాం కదండి, చాలా రుచి ఉంటుంది. మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ చూడండి, ఇలా నూనె సెపరేట్ అయ్యే వరకు ఉడికించిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేశాను. కొత్తిమీర వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ చికెన్ కర్రీ రెడీ అయింది కదా, ఈ చికెన్ కర్రీలోకి మంచి కాంబినేషన్గా కొబ్బరి పాలతో అన్నం వండుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొబ్బరి పాలు వేసినప్పుడే మరికొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ కూరని పక్కన పెట్టేసి బగారా రైస్ కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి తగినంత నెయ్యిని తీసుకున్నాను. అలాగే మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించాం కదా, ఆ నూనెను కూడా కొంచెం తీసుకుంటున్నాను. వేడైన తర్వాత ఓల్ బిర్యానీ స్పైసెస్ వేయాలి. నెక్స్ట్ వీటిని ఒకసారి కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేశాను. వీటిని చక్కగా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి. అలాగే ఒక టమాటాని కూడా పండిన టమాటాని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను పుదీనా మాత్రమే వేశానండి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కొంచెం కసూరి మేతిని కూడా ఇలా రబ్ చేసి వేశాను. అలాగే మనం ముందుగా పట్టిన మసాలా పొడి కూడా కొంచెం మాత్రమే వేశాను, ఎక్కువ వేయలేదండి. ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం తీసిన కొబ్బరి పాలని కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. కొబ్బరి పాలు వేయగా మిగిలిన వాటర్ కూడా వేసేసేయాలి. కొబ్బరి పాలు 2 గ్లాసులు వేసి కొంచెం వచ్చాయి కదండి, మిగతావన్నీ కూడా వాటర్ వేస్తున్నాను. ఇలా వేసేసి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఎసరు బాగా కాగనివ్వాలి. చికెన్ కర్రీ కొబ్బరి పాలతో చేసాం కదా, రైస్ కూడా కొబ్బరి పాలతో చేస్తే కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎసరు బాగా కాగిన తర్వాత ముందుగానే కడిగి నానబెట్టిన బియ్యం వేస్తున్నాను.
ఇక్కడ నేను నార్మల్ బియ్యమే వాడుతున్నాను. మనం రోజు ఇంట్లో వాడే రైస్ ఉంటాయి కదా, వాటినే తీసుకున్నాను. కావాలి అంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. అంతా కూడా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించిన తర్వాత మూత తీసి మళ్ళీ మధ్యలో కలిపేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికించాలి. కాస్త ఎసరు ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు దమ్ చేసాము అంటే అన్నం చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అన్నం చక్కగా పొడి పొడిగా ఉడికింది కదా. ఇలా ఉడికించిన రైస్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నాము అంటే అన్నం ఇంకా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుందండి. చికెన్ కర్రీ రైస్ ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి కొబ్బరి పాలు వేసి ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.